మన ఆరోగ్య సమస్యలు 2 కారణాల వల్ల వస్తున్నాయి. ఒకటేంటంటే ఫుడ్ అండ్ వాటర్ పొల్యూషన్, రెండోది ఎయిర్ పొల్యూషన్. ఇవి గనుక లేకుండా ఉండడితే 80% జబ్బులే ఉండవు మనకేమి. 80% ఆఫ్ పేషెంట్స్ ఇవే కారణాలు, కడుపుల నొప్పి, జ్వరాలు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంది. ఇవి ప్రివెంట్ చేయలేని మనం చెప్పినప్పుడు క్యాన్సర్లు ఇట్లాంటివి అంటే కొన్ని ప్రివెంట్ చేయలేము, తేలికగా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. వాటిని ప్రభుత్వాలు సక్రమంగా పట్టించుకోకపోవటం వల్ల మనం అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇవాళ మనం ఆహారం తినకుండా ఎక్కువ కాలం జీవించవచ్చు, కానీ నీరు తాగకుండా ఎక్కువసేపు మనం జీవించలేము. కాబట్టి నీటికి అంత ప్రాధాన్యత ఉంది. అయితే ఇవాళ మనం తీసుకునే నీరు సేఫ్ డ్రింకింగ్ వాటర్ మనకు లభిస్తుందా అంటే అది లేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఎట్లా ఉండాలి? అది బయలాజికల్ గా వచ్చేసి బ్యాక్టీరియా కానీ వైరస్ ఫ్రీగా ఉండాలి. అట్లా గృహ అవసరాలకి ఉపయోగపడే విధమైనటువంటి వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు మనం అటువంటి వాటర్ తాగలుగుతున్నాం అంటే అది లేదు. ఇవాళ అందరం కూడా ఏంటంటే మినరల్ వాటర్ కొనుక్కొని ఆ బాటిల్స్ అవి తాగే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.